అతడిది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు. పెద్ద పెద్ద డిగ్రీలు చదవలేదు. కనీసం ఇంగ్లీష్ కూడా రాదు. కానీ కళ్ల ముందు రైతు పడుతున్న కష్టం నిద్రపోనివ్వలేదు. వర్షంలో తడిసిన ధాన్యం కుప్పలు చూసిన మనసు తల్లడిల్లింది. సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్న ఆ యువకుడు సాంకేతికతపై అవగాహన లేకున్నా వెనుకడుగు వేయలేదు. టెక్నాలజీపై పట్టు సాధించి మరీ వడ్లు ఆరబెట్టే యంత్రం రూపొందించాడు. ఓ సాధారణ ఆర్ట్స్ స్టూడెంట్ రైతు కష్టం తీర్చే యంత్రాన్ని ఎలా తయారు చేశాడో ఈ స్టోరీలో చూద్దాం పదండి. ఓటమి ఎదురైతే 100 వంకలు వెతికే ఈ రోజుల్లో చదివిన చదువుకు చేసిన ఆవిష్కరణకు ఏమాత్రం సంబంధం లేకపోయినా పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఈ యువకుడు. ఇన్నోవేషన్ అంటే కార్పొరేట్ ఆఫీసుల్లోనే కాదు, పట్టుదల ఉంటే పల్లెటూరి మట్టిలోనూ సాధ్యమే అని నిరూపించాడు. సాంకేతిక అవగాహన లేకపోయినా టీవర్క్స్ సహకారంతో టెక్నాలజీపై పట్టు సాధించి ధాన్యం ఆరబెట్టే యంత్రం రూపొందించాడు కుర్రాడు. తద్వారా రైతు పడే కష్టానికి ఆసరాగా నిలిచాడు. ఈ యువకుడు అరవింద్. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి స్వస్థలం. రాజు, జ్యోతి దంపతుల పెద్ద కుమారుడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అరవింద్ చిన్ననాటి నుంచే రైతుల కష్టాలు, ఇబ్బందులు కళ్లారా చూస్తూ పెరిగాడు. ఒకరోజు రాత్రి జరిగిన సంఘటన అతడి ఆలోచనలనే మార్చేసింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అరవింద్ తండ్రి ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని కొనుగోలుకు ఉంచాడు. అర్ధరాత్రి పడిన వర్షానికి తడిసిపోతున్న వరి కుప్పలను కాపాడుకోవడానికి ఇద్దరూ పారలతో ధాన్యాన్ని కదిలిస్తూ టార్పాలిన్ కవర్లు కప్పుతూ రాత్రంతా శ్రమించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉంచే ప్రతి రైతు పరిస్థితి ఇదే. వర్షం వస్తే ప్రతిసారి ఇలా ఎందుకు ఇబ్బంది పడాలి? నెలల కష్టం ఒక్క రాత్రిలో బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆలోచించాడు. దీనికి సాంకేతిక పరిష్కారం చూపేందుకు ధాన్యం ఆరబట్టే యంత్రం తయారు చేయాలని సంకల్పించాడు. ఆర్ట్స్ చదివిన అతడికి టెక్నాలజీపై అవగాహన లేకపోయినా వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ హార్డ్వేర్ ప్రోటోటైప్ సెంటర్ టీవర్క్స్ ని సంప్రదించి అక్కడి నిపుణుల మార్గదర్శకత్వంలో సాంకేతిక అంశాలపై పట్టు సాధించాడు. నేను చేయాలనుకుంటున్న మిషన్ ఏదైతే ఉందో అది విజువల్గా ఏం చేస్తుందో ఈ మిషన్ని రెప్లికేట్ చేసేలాగా నేను చేశాను. సో ఇందులో ఏంటంటే టూ టెక్నాలజీస్. వన్ ఏంటంటే మనిషికి శారీరక శ్రమ లేకుండా కన్వేయర్ మెకానిజం ద్వారా. సో కన్వేయర్ పైన ఏంటంటే వడ్లు స్ప్రెడ్ అయి ఉంటాయి. సో దానిపైన మనం హీట్ని బ్లో చేయడం వల్ల దానిలో ఉండే మాయిశ్చర్ తగ్గిపోతుంది. మోటార్కి కానీ కార్పెంటర్స్ కానీ రా మెటీరియల్స్కి అరౌండ్ 5,000 to 6,000 నేను ఖర్చు పెట్టాను. ప్రస్తుతం రైతులు ఏంటంటే పీపీసీ సెంటర్స్లో ఎండబెడుతూ ఉంటారు. మామూలుగా టార్పాలిన్లను కింద వేసేసి ఎండబెడుతుంటారు, లేదంటే రోడ్లపైన ఆరబెడుతుంటారు. సో రోడ్లపైన వాహనాలకు అది ఇబ్బందే. అలాగే వర్షం వస్తూ ఉన్నప్పుడల్లా తడిసిపోవడం, కొన్నిసార్లు కొట్టుకుపోయిన సంఘటనలు కూడా చాలా జరిగాయి. ఇదంతా మళ్ళీ 20 days ప్రాసెస్, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈలోపు మళ్ళీ ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంటుంది. సో ఈ పెయిన్ పాయింట్ చూసిన తర్వాత నాకు ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుండు అని అనిపించింది. నా ఈ మినియేచర్ వచ్చేసి 5 kg/hour. సో ఆల్రెడీ ప్రోటోటైప్ రెడీ అయింది కాబట్టి సో దీన్ని పెద్ద వర్షన్ లాగా చేస్తే అదేంటంటే 5 టన్నులను గంటలోపు చేస్తుంది. ఎలా అయితే 20 రోజులు పట్టేది ఒక రోజులోనే తన ధాన్యాన్ని ఆరబెట్టుకుని అమ్ముకునే విధంగా హెల్ప్ చేస్తుంది. BA పొలిటికల్ సైన్స్ చదివిన పల్లెటూరి యువకుడు దేశంలోని కోట్లాది మంది రైతులకు ఉపయోగపడే యంత్రం తయారు చేయడం మామూలు విషయం కాదు. వ్యవసాయ రంగానికి అరవింద్ లాంటి యువ ఆవిష్కర్తలు నేడు ఎంతో అవసరం.